ఓం ప్రేక్షకులకు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యామఖండితం. శ్రీ మహావిష్ణువుల వారు ఈ సృష్టిని ఎలా ఏర్పాటు చేయాలి అన్నటువంటి విషయానికి చెప్తూ వారు సంకల్పం చేశారు. ఆ సంకల్పము చేసిన అనంతరం వారి యొక్క నాభి నుండి ప్రథమం నాభి నుండి వచ్చినటువంటి ఏదైతే కమలం ఉందో ఆ కమలం పైన ఉన్నటువంటి బ్రహ్మ సృష్టించారు. బ్రహ్మగారు వచ్చారు. అనగా బ్రహ్మ ఎక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుంచి నాభిలో నుంచి వచ్చినటువంటి ఒక కమలం, ఆ కమలం నుంచి ఉత్పన్నమైనటువంటి వారు బ్రహ్మగారు. ప్రథమం అన్నారు కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారి యొక్క సృష్టి ఎలా ఏర్పాటు చేయాలి, సృష్టిని ఏర్పాటు చేయాలంటే స్త్రీలు పురుషులు యావత్ ప్రపంచం పశుపక్షాదులు జంతువులు వాళ్ళందరూ కూడా కావాలి కదా. కాబట్టి ఆ యొక్క బ్రహ్మను ఎప్పుడైతే అవతారం వచ్చిందో, బ్రహ్మ యొక్క అవతారం ఎప్పుడైతే వచ్చిందో, బ్రహ్మ యొక్క మానసపుత్రులు అంటే మనస్సు నుండి వచ్చినటువంటి వారు సనక సనాదులు, సనత్కుమారులు, సనాతన సనత్కుమారులు అన్నటువంటి నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. అనగా బ్రహ్మ యొక్క మనస్సు నుండి వచ్చినటువంటి సృష్టిని నడపడానికై వచ్చినటువంటి వారు మానసపుత్రులు. చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి స్వరూపమైతే ఉందో అది బ్రహ్మ. ఆ బ్రహ్మ ఈ సృష్టిని నడపడానికై వచ్చారు. ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి వారు సనక సనందులు. ఆ సనక సనందులు సనత్కుమారులు, సనాతన పరులు. వీరు నలుగురు బ్రహ్మ యొక్క మానసపుత్రులు. ఆ మానసపుత్రులు వచ్చిన తర్వాత వారి యొక్క పని ఏంటిదంటే చిన్న పిల్లలుగా ఉన్నారు, చిన్నవారుగా ఉన్నారు. వృద్ధాప్యంలో లేరు, వయసులో అంటే యువకులుగా లేరు. అలాంటి వారు ఏం చేస్తున్నారు ఈ సృష్టిలో? కేవలం భక్తి జ్ఞానము ప్రచారం చేస్తున్నారు. ఈ సృష్టి అంతయు కూడా ప్రపంచమంతయు కూడా వ్యాపింపబడింది. సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగిన అనంతరం సనక సనందులు ఏం చేస్తున్నారు? భక్తి జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే వచ్చారు, చేస్తున్నారు. చేస్తున్నారు చిన్నపిల్లలుగాని మాత్రం వారి యొక్క స్వరూపం ఉంది. చిన్నపిల్లలు అంటే ఏదో 11-15 సంవత్సరాల వయసు అనుకుందాం. సనక సనందులు వీరు ఏం చేశారంటే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకుందామన్నటువంటి సనక సనందుల వారు మహారుషులు అంటున్నాం ఇప్పుడు. కానివ్వండి, బ్రహ్మ యొక్క మానసపుత్రులు వాళ్ళిద్దరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము చేసుకుందాము అన్నటువంటి మనస్సులో సత్సంకల్పం. వారు చేస్తున్నటువంటి పని ఏంటిది? కేవలం మాత్రం శ్రీమన్నారాయణుని కోసమే వాళ్ళు జన్మించారు. శ్రీమన్నారాయణుని యొక్క విషయాలను మాత్రమే చెప్తున్నారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క విషయాలను చెప్పడానికి మాత్రమే భూలోకంలో వచ్చారు. వారి భక్తి జ్ఞానాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము, వారి యొక్క జ్ఞానామృతం
ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఈ ప్రపంచంలో చెప్పడానికి మాత్రమే వచ్చారు, చెప్తున్నారు. చెప్తూ శ్రీ మహావిష్ణువు వారు ఎలా ఉంటారు, వారి యొక్క దర్శన సౌభాగ్యం మాకు కలిగితే బాగుంటుంది అని. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఎక్కడ ఉన్నారు? వైకుంఠంలో ఉన్నారు. మేమైతే ఈ యొక్క పనులు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? భక్తి జ్ఞానాన్ని ప్రచారము చేస్తున్నాము. మేము సాక్షాత్తు బ్రహ్మ యొక్క మానసపుత్రులం. ఆ మానసపుత్రులమైనటువంటి వార్లము కావున ఆ బ్రహ్మ యొక్క కార్యక్రమాలు, బ్రహ్మ యొక్క సేవ మాత్రమే చేస్తున్నామన్నటువంటి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఉత్తేజపరులై వైకుంఠ దర్శనానికి వెళ్ళడానికి వెళ్ళారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువుల వారు ఉన్నారు. అంటే విష్ణు అంటే నారాయణమూర్తి కదా. శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠ లక్ష్మీదేవితో ఉన్నారు. ఎవరి వద్ద కూడా గొప్పవారైనటువంటి వాళ్ళ ఇళ్ళ వద్ద ఏముంటారు? సామాన్యంగా ఎవరు ఉంటారు? ఆ యొక్క ఇంటిని కాపాడడానికి బయట వాళ్ళు లోపలికి రాకుండా యజమానులు అంటే బయట ఆ ఇంటిని చూడడానికి వర్కర్స్, సేవకులు ఉంటారు. ఆ ప్రకారంగానే వైకుంఠ ద్వారం వద్ద ఉన్నటువంటి వారు జయ విజయులు. ఆ జయ విజయులు వీళ్ళు సనక సనాందులు వచ్చారు. ఎక్కడికి వెళ్దామన్నారు? వైకుంఠానికి వచ్చేశారు. ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో జయ విజయులకు అంటారు, అయ్యా మేము శ్రీమన్నారాయణునికి దర్శనం చేసుకోవడానికి వచ్చాము అని ప్రార్థన చేస్తే జయ విజయుల వారు ఏమంటారంటే, కాదు వారు ఏకాంత సేవలో ఉన్నారు, కావున మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఆ స్వామివారి యొక్క దర్శనానికి ఇప్పుడు సమయం లేదన్నటువంటి విషయానికి వాదోపవాదాలు జరుగుతాయి. అయినా కానివ్వండి, ఈ సనక సనాందులకు అక్కడ అంటే ఆ స్వామివారికి దర్శనం మాత్రం అవకాశం కలగదు. అలాంటి ఎంత ప్రయత్నం చేసినా కానీ మేమేం చేస్తున్నాము? సనక సనాదులు ఒకరే అంటారు, మేమేం చేస్తున్నాము? స్వామివారి యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాము, భక్తి గురించి చెప్తున్నాము, మేము తప్పు పని చేయడం లేదు, మాకు సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క దర్శన అవకాశం కలగాలన్నటువంటి మొర పెట్టుకున్నారు. కానీ వారు జయ విజయులు ఏం చేస్తున్నారు? నెట్టేశారు. అయినా సహిస్తున్నారు. అయినా వారికి కోపం సహించుకోలేదండి. జయ విజయులకు కోపం సహించకుండా ఏం చేశారు? మీరు మాకు ఇలా చేశారు కదా, 3 కాలాల్లో కూడా మీరు రాక్షసులుగా కావండి, మీరు 3 జన్మల్లో మీరు యొక్క మానవ జన్మ కాకుండా రాక్షసులుగా ఉండండి అన్నటువంటి శాపం ఇచ్చేశారు. జయ విజయులు ఇచ్చేశారు. అనగా 3 కాలాల్లో కూడా మీరు ఏంటంటే రాక్షసులుగా ఉండండి అన్నటువంటి శాపం ఎప్పుడైతే ఇచ్చారో జయ విజయులు ఎలా అవుతారు? మాకు ఇలాంటి శాపం దొరికింది, ఏంటిది, ఏం చేయాలి ఏడుస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠం అంటే ఎక్కడైతే స్వామివారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి ఏమైందంటే ఇలా జరిగింది. వారు సనక సనాందులు బ్రహ్మ యొక్క మానసపుత్రులు, అనగా మనస్సు నుంచి వచ్చినటువంటి వారు ఈ సనక సనందులు. వారికి మీరు ఇలా తిరస్కారం చేస్తారా? కాదు, వారు చెప్పినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీకు కలుగుతాయి అన్న తర్వాత వారు ఏం చెప్పారు? శ్రీమన్నారాయణుడు ఈ పాపాలు, ఈ తాపం, ఈ యొక్క కోపం ఎలా పోతుంది అన్నటువంటి మొరబెట్టుకుంటే శ్రీ మహావిష్ణువుల వారు అంటారు, ఇది తప్పకుండా వారు చెప్పారు, 3 కాలాల్లో మీరు తప్పకుండా ఏంటంటే రాక్షసులుగా జీవించండి, విష్ణుమూర్తి యొక్క విరోధులు కాండి అన్నటువంటి విషయం శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి దగ్గర ఉన్నారు కదా, మీరు వారి యొక్క విరోధులు అంటే వారికి వ్యతిరేకంగా, వారి యొక్క వ్యతిరేకులుగా ఉండేసి వారికి పగవారిక ఉన్నటువంటి వాళ్ళు మీరు కావాలి అన్నటువంటి శాపని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు
శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు వచ్చేసి మీకు వారు కాలాలు అన్నారు. 3 కాలాలు అన్నారు. మీరు 3 కాలాల్లో మీ యొక్క పాప విముక్తి కావాలి, ఆ శాపం యొక్క విముక్తి కావాలంటారా, లేకుంటే 7 జన్మలు కావాలంట? 3 జన్మల్లో మీ యొక్క శాపం విముక్తి అవుతుంది. 3 జన్మాలు లేచిన తర్వాత శాప విముక్తి అవుతుంది. అంటే శాప విముక్తి కావాలంటే 7 జన్మాలు అవుతుంది. మీ సాన్నిధ్యంలో ఉండాలంటే మేము ఎప్పుడు కూడా మీ యొక్క సాన్నిధ్యం ద్వారపాలకులుగా ఉండాలి. జయ విజయులు వాళ్ళంటారు. కాదండి, మాకు కావాల్సింది 7 జన్మలు వద్దు, 3 జన్మలే మాకు చాలు అనగా తదాస్తు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు ఏమంటారంటే, సరే మీరు 3 జన్మల్లో నా యొక్క విరోధిగా ఉంటారు. నా యొక్క 3 జన్మల్లో మీ యొక్క 3 జన్మాల అనంతరం జయ విజయులుగా నా యొక్క ద్వారపాలకులుగా ఉంటారు. అదే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. కృతాయుగంలో వచ్చినటువంటి వారు జయ విజయులే. అందుకే ఈ కలియుగంలో మనకేంటి అంటే ఏ దేవాలయంలో కూడా చూసినా కానివ్వండి, జయ విజయుల యొక్క స్వరూపాలు, వారి విగ్రహాల యొక్క దర్శనం ముందు, వారి యొక్క విగ్రహాల యొక్క ఆ స్వామి వారి యొక్క దర్శనం, వారితో అనుమతి తీసుకొని ఆ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఇప్పటికీ కూడా. అంటే వారు 3 జన్మలు అన్నారు. 3 జన్మలు అంటే కృతాయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ద్వాపరయుగంలో వస్తే రావణాసురుడు, కుంభకర్ణుడు. అలాగనే ద్వాపరయుగంలో వచ్చే వరకు మనకు శిశుపాలుడు మరియు దంతవక్రుడు. వీళ్ళు శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళు ఇద్దరు కూడా స్వామివారికి పగవారు. అనగా స్వామివారు ఏది చేసినా కానివ్వండి దానికి విపరీతముగా చేసినటువంటి వారు ఈ యొక్క దంతవక్రుడు, శిశుపాలుడు. ఇది ద్వాపర యుగంలో. అనగా చెప్పే అర్థం ఏంటిదంటే ఇక్కడ ఈ మహిమలన్నీ కూడా అక్కడ నుంచి ప్రారంభమైనవి. ఇక్కడ నుంచి కృతాయుగము నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు అక్కడ నుంచి ప్రారంభమైనవి అన్నటువంటి విషయానికి మనం భాగవతంలో చెప్పుకోవాలి. భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ శ్రీమన్నారాయణుని యొక్క మహిమలు కృతాయుగము నుండి హిరణ్యాక్షుడు అన్నటువంటి వారి ద్వారా మహిమలు ప్రారంభమైనాయి అన్నటువంటి విషయానికి, త్రేతాయుగములో రావణాసురుడు మరియు కుంభకర్ణుడు. త్రేతాయుగంలో 2 అయిపోయినాయి. ఇక్కడ మొదటగా వచ్చింది కృతాయుగం, దాని తర్వాత వచ్చింది త్రేతాయుగం. కృతాయుగంలో ఏ మహిమలు చేశారు వారు? ప్రహ్లాదుని యొక్క, అంటే కృతాయుగంలో జరిగినటువంటిది ఏంటిది? శ్రీ మహావిష్ణువు ఏది మనకు ఏం కనిపిస్తుంది అక్కడ? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు అంటే ఏంటిది? అంతే కూడా బంగారంతో కూడినటువంటి వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యం అంటే బంగారం. అనగా ఈ విశ్వమంతయు కూడా బంగారంతో ఉన్నటువంటిది. నా దృష్టికి ఏది కనిపించినా కానివ్వండి అది బంగారంతో కలిగినటువంటిదే అన్నటువంటి దృష్టి కలిగినటువంటి వాడు హిరణ్యాక్షుడు. అలాగనే హిరణ్యకశ్యపుల వారి యొక్క సోదరుడు. అనగా ఇద్దరు కూడా ఇక్కడ జయ విజయులు. మొదటగా కృతాయుగంలో మనకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. అలాగనే త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు ఇద్దరు కూడా సోదరులు. జయ అన్నటువంటి వారు రావణాసురుడు. అలాగే విజయ అన్నటువంటి వారు కుంభకర్ణుడు. అలాగనే మనకు శిశుపాలుడు, ద్వాపర యుగానికి వచ్చినటువంటి వారు శిశుపాలుడు. ఇంకోటి మనకు దంతవక్రుడు. దంతవక్రుడు అన్నటువంటి విషయం ఏంటి అంటే వారి యొక్క దంతాలు వంకరగా ఉన్నాయట, కాబట్టి వారికి దంతవక్రుడు అన్నటువంటి పేరు వచ్చేసింది. అనగా ఈ యొక్క విషయం ఏంటిదంటే ఇక్కడ 3 జన్మల్లో కూడా మీరు శ్రీ మహావిష్ణువుకు వ్యతిరేకులై ఉండి, అంటే పగవారుగా పుట్టి వారితోనే మీ యొక్క సంహారము జరుగుతుంది.
అంటే శ్రీ మహావిష్ణువుల వారు ఏంటిది వారితోనే వారి యొక్క పగవారు అయినటువంటి వారు వారి ద్వారానే సంహరింపబడతారు. తదంతరం వారి ద్వారానే వారి యొక్క దేవాలయాల్లో వారు తప్పకుండా జయ విజయులుగానే ఉంటారు. అనగా చూడండి, శాప విముక్తి ఎప్పుడైతే శాపాలు ఏవైతే ఇచ్చారో మూడు జన్మలకు ఇలాంటి స్థితి ఏర్పడుతుంది అన్నటువంటి విషయానికి తెలుసుకోవాలి. అందుకే ఏంటిది సత్పురుషులైనటువంటి వారితో మహాభక్తులైనటువంటి వారితో ఎలాంటి శాపాలు తీసుకోవద్దు. చూడండి, సనక సనాందులు ఉన్నటువంటి వారు ఏం చెప్పారు? వారు 3 జన్మల్లో ఇలా అవుదురుగాక. ఆ 3 జన్మల్లో ఎలా అయిపోయారు? కృతాయుగం జరిగిపోయింది 17 లక్షల సంవత్సరాలు పైన. ఆ 17 లక్షల సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు. ఏ రూపాల్లో ఉన్నారో మనకు తెలియదు. ఆ ప్రకారంగానే 12 లక్షల సంవత్సరాలకు పైగా ఏది త్రేతాయుగం. ఆ త్రేతాయుగం 12 లక్షల సంవత్సరాలుగా పైగా ఉన్నటువంటి వారు ఎవరు? కుంభకర్ణుడు, ఎవరు? రావణాసుడు. అనగా ఏ అవతారాల్లో వచ్చినటువంటి వారు ఎన్ని జన్మలు ఎత్తారో మరి ఆ యొక్క జన్మలో వచ్చారు. అనగా కృతాయుగంలో చూసే వరకు మనకేం కనిపిస్తుంది? అక్కడ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసేవారు. అప్పుడే పరమాత్ముడు ప్రత్యక్షమయ్యేవారు. హిరణ్యాక్షుడు కానివ్వండి, హిరణ్యకశ్యపుడు కానివ్వండి, తపస్సు చేస్తూ ఉంటే వాళ్లకు ఆ తపస్సు చేస్తూ పుట్టగా మారిపోయారట. పుట్టగా మారిపోయారంటే భయంకరమైనటువంటి ఏంటిది అన్నపానాదులు లేక కేవలం బ్రహ్మతో ఏంటిది తపస్సు చేస్తూ అలా ఉండిపోయారు. ముందుగాల వారు బ్రహ్మకు తపస్సు చేశారు. అనగా బ్రహ్మ మానసపుత్రులు కదా. మానసపుత్రుల ద్వారా ఏంటిది శాపాలు పొందినటువంటి వారు. అందుకే ఆ యొక్క కృతాయుగంలో కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసేవారు. ఏ మహాపురుషులైనా కానివ్వండి, సత్పురుషులైనటువంటి వారైనా కానివ్వండి, ఆ యొక్క కృతాయుగంలో కొన్ని వందల సంవత్సరాలు ఒక్కొక్కరు తపస్సు చేసేవారు. అప్పుడే వారికి ఫలితం దక్కేది. అప్పుడే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణు యొక్క ఏంటిది దర్శన సౌభాగ్యం కలిగేది. ఎప్పుడు? కృతాయుగంలో. అలాగనే త్రేతాయుగంలో స్వామివారి యొక్క దర్శనం కలగాలంటే అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు జరిగేవి. అశ్వమేధ యాగము లాంటి సంతాన సౌభాగ్యం కావాలంటే సంతాన ఫల యజ్ఞాలు, అనేకమైనటువంటి యజ్ఞాలు త్రేతాయుగంలో కనబడతాయి. దశరథ మహారాజు చేయలేదా యజ్ఞం? పుత్రకామేష్టి యజ్ఞం చేశారు దశరథ మహారాజు. అప్పుడే దేవతలందరూ కూడా సంతోషించి వారికి సంతానాన్ని కలిగించారు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఇక్కడ త్రేతాయుగంలో ఏంటిది మానవులు ఉన్నారు కానివ్వండి, వారు ఏం చేసేవారంటే స్వామివారికి కృప కలగాలంటే యజ్ఞయాగాదులు చేసి స్వామివారి యొక్క ఏంటిది మహిమలను పొందేవారు యజ్ఞయాగాదులు చేసి. ఆ కాలం ఏంటిది? 12 లక్షల సంవత్సరాలకు పైబడి 17 లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి కృతాయుగం, 12 లక్షల సంవత్సరాలకు పైబడిగా ఉన్నటువంటిది త్రేతాయుగం. లక్షలు అంటున్నాను. అలాగనే ద్వాపర యుగానికి వచ్చే వరకు 4 లక్షల సంవత్సరాలు తిగుతూ పోయింది ఈ యొక్క చరిత్ర. అనగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో 8 లక్షల సంవత్సరాలకు పైగా ఈ ద్వాపర యుగం జరిగింది. అప్పుడు ధ్యానం, తపస్సు అంటే ధ్యానముతో పరమాత్ముని దర్శనం చేసుకున్నటువంటి సౌభాగ్యం కలిగేది ఒక ద్వాపర యుగంలో. అందుకే స్వామివారు ధ్యానముతో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అలాంటి వారికి దర్శన సౌభాగ్యం ఇస్తూ పోయారు. పరమాత్ముని యొక్క కృప కలిగిపోయింది.
అది ద్వాపర యుగం. అందుకే అక్కడ నుంచి ఏ యుగంలో చూసినా కానివ్వండి, ఏ విధాన చూసినా కానివ్వండి, శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు మనకు కృతాయుగం నుంచి కనబడతాయి. అక్కడ నుంచి మనకు ప్రారంభమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు ఎక్కడ నుంచి? కృతాయుగం నుంచి ఈనాటి వరకు, అనగా ఈ కలియుగం వరకు ఈ శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంటాయి. ఇలా ఏ విధంగా అన్నటువంటి విషయానికి వ్యాసుల వారు అనేకమైనటువంటి సందర్భాల్లో మనకు 24 శ్రీ మహావిష్ణు యొక్క అవతార మహిమల గురించి చెప్పారు. 24 అవతార మహిమలు ఉన్నాయి. ఎందువలన మహిమలు వచ్చాయి, ఎందువలన ఆ యొక్క అవతారాలు జరిగాయి ఈ భూమిపైన, ఏ ఏ రకంగా వచ్చారు, ఇది ప్రారంభమైనటువంటి దంటూ మనం ఈ యొక్క విషయాలను, అందుకే ఏ సామాన్యమైనటువంటి వ్యక్తితో కూడా మనం అనవసరమైనటువంటి విషయాలు చెప్పక, ఏ సాధు సత్పురుషులకు కూడా ఎలాంటి మాటలు రాకుండా వారికి హేళన చెయ్యరాదు. అంటే సాధు సత్పురుషులకు చూసి మనం గౌరవింపబడాలి, వారికి గౌరవించాలి, ఆదరించాలి, వారికి సేవలు చేయాలి. అది మనకు తెలుపుతుంది. కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఏంటిది, ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు స్వామి దర్శనానికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించలేకపోయారు. కాబట్టి వారు మనస్సులో ఉన్నటువంటి బాధను వ్యక్తీకరించారు. మరి మీరు మూడు జన్మల్లో కూడా మీరు ఒక పశుతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, పశుతుల్యమైనటువంటి బ్రతుకుతారంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, పశుతుల్యమైనటువంటిది అంటే సాక్షాత్తు వేదమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువు యొక్క విరోధులై మీరు అలా జన్మిస్తారు అన్నటువంటి ఏం చెప్పారు. ఈ సనక సనందులు ఆ విధమైనటువంటి శాపాలను ఇచ్చారు. కావున ఈనాటి కూడా గొప్పవారైనటువంటి సాధు సత్పురుషులకు మనం ఎవరు కూడా హేళన చెయ్యకూడదు కానివ్వండి అంటూ ఈ యొక్క శ్లోకంలో ఈ విధంగా బ్రహ్మాది ఆ యొక్క బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి సనకసనాదుల యొక్క మహిమలు ఈ విధంగా జరిగాయంటూ ఈ యొక్క శ్లోకంలో చెప్పుకుంటూ స్వస్తి.